ఏదో గుడికి వెళ్తున్నాం పూజ చేస్తున్నాం అని కాదు, ఆయన మార్గంలో నడిచినప్పుడే వాళ్ళు నిజంగా బాబా భక్తులు అవుతారు. బాబా ఏం చెప్పాడు, నువ్వు పేదవాడికి ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి నాకు చేరుద్దని చెప్పారు. పేదవాడికి ప్రతి ఒక్క అన్నం మెతుకు కూడా అది నాకు చేరుద్దని బాబా చెప్పారు. ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ దాంట్లో చూడంగానే చాలా సంతోషం అనిపించింది. ఏమన్నమాట, ఎందుకు క్లాస్ లో హాజరు వేస్తూ ఉంటుంది టీచరు. ఈ చిన్న సంఘటనే నాలో చాలా మదర్ తెరిసా అంటే ఇష్టం అనేది ఏర్పాటు చేసింది. క్లాస్ లో వేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఉరుక్కుంటూ వస్తే ద్వారం దగ్గర నిలబడుతుంది. ద్వారం దగ్గర నిలబడేసరికల్లా ఎందువల్ల ఈ ఇంతవరకు రాలేదు, ఏంటి కారణం అని టీచర్ అడుగుతుంది. టీచర్ అడిగిన వెంటనే ఆ అమ్మాయి చెప్తుంది, టీచర్ ఇట్లా కొడుతుంది, ఆ అమ్మాయిని కొడుతుంది టీచర్. కొట్టిన వెంటనే ఆ అమ్మాయి కళ్ళ వెంట నీళ్ళు వస్తూ టీచర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి టీచర్ వైపు ఇలా చూస్తుంది ఈ అమ్మాయి అని చూస్తారు కదా. ఆ పక్కన వాళ్ళ పిల్లలందరూ అంటారు, ఈ అమ్మాయి పక్కన రోడ్డు దాటించి వచ్చింది టీచర్, అందువల్లనే ఈ అమ్మాయి వచ్చేసరికల్లా లేట్ అయింది అనేసరికల్లా ఆ టీచర్ కళ్ళల్లో చాలా అసలు ఆనంద బాష్పాలు వస్తాయి. ఎవరో కాదు, ఆ అమ్మాయి ఎవరో కాదు, అగ్నస్ బోజాక్షు మదర్ తెరిసా. ఆ మదర్ తెరిసా చిన్ననాటి నుండే ఆ యొక్క సేవలనేది అలవర్చుకుంది. వస్తాను, మీకు వారం కాకపోతే 10 రోజులు కాకపోతే 10 రోజులైనా సరే ఉండే సేవ చేస్తాను అని చెప్పేసి నేను వాగ్దానం చేస్తున్నానండి. నేను కానీ మా మిస్సెస్ పద్మశ్రీ గారు కానీ వచ్చి సేవ చేస్తాం. దానికి మాత్రం మేము ఎలాంటి డోకా లేదు. కానీ మేము అమౌంట్ ద్వారా మాత్రం మేము చేయలేమేమో, అది మాత్రం మాకు చెప్పలేము. కానీ దేవుడిచ్చింది మాకు మాత్రం సేవ చేస్తాం. రాంబాబు సార్ కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అలాగే చలవాల వెంకటేశ్వరరావు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి, మీ ఇక్కడికి వచ్చి మాతో ఈ ప్రోగ్రామ్ లో కోఆపరేట్ చేసినందుకు. అలాగే కనిక పరమేశ్వరి ఆలయ పూజారి గారు శర్మ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చి మా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక్కడ